ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యిర్మీయా గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనము. పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడయ్యున్నాడు. దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే, భక్తుడైన యిర్మీయా తన యొక్క పరిచర్య జీవితంలో ఎన్నో అవస్థలు తను పడి ఉన్నాడు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు. మరి అటువంటి శ్రమలలో, శోధనలలో, ఇరుకులలో, ఇబ్బందుల్లో దేవాది దేవుడు యిర్మీయా పట్ల పరాక్రమము కలిగిన శూరుని వలె తనకు తోడుగా ఉన్నాడు. యిర్మీయాకున్న మరొక పేరు కన్నీటి ప్రవక్త. ఎన్నో మార్లు తన ప్రజల కొరకు కన్నీరు కార్చాడండి. దేవుని సేవ చేయటంలో, దేవుని గూర్చిన ప్రవచనాలు ప్రవచించుట్లో ఏమాత్రము కూడా వెనకడుగు వేయలేదు. ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడు నాకు అండగా ఉన్నాడు అంటూ, ప్రియమైన వాళ్ళరా, దేవుని పనికి నియమించబడిన దినము నుండి వెనకడుగు వేయకుండా ముందుకు కొనసాగుతూనే ఉన్నాడు. ఈ ఉదయకాలమందు యిర్మీయా ప్రవక్తకేనా దేవుడు తోడుగా ఉండేదంటే, దేవుని మాట వినే వారందరికీ కూడా దేవుడు తోడుగా ఉంటాడు. ఎవరెవరైతే దేవుని పని చేస్తున్నారో వారందరికీ దేవుడు తోడుగా ఉంటాడు. ఎవరెవరైతే దేవుని పట్ల విధేయత కలిగి లోబడి జీవిస్తారో వారందరికీ కూడా దేవుడు తోడుగా ఉంటాడు. ఉదాహరణగా చెప్పాలంటే, అబ్రహాము దాసుడైన ఎలియాజరుకి దేవుడు తోడై ఉండి, మరి తన యజమానుడు ఏ పని అయితే చెప్పాడో ఆ పనిని సక్రమంగా పూర్తి చేసుకుని వచ్చాడండి. అలాగే యాకోబు తన మేనమామైన లాబాను ఇంటికి వెళ్ళేటప్పుడు క్షేమకరముగా అన్ని సంవత్సరాలు యాకోబుకు దేవుడు తోడై ఉండి క్షేమకరంగా మరలా తన తండ్రి ఇంటికి చేర్చి ఉన్నాడు. ఇంకా అద్భుత రీతిలో చెప్పాలి అంటే, బానిసగా అమ్మబడిన యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడండి. తోడై ఉండి ప్రియమైన వాళ్ళరా ఎంతో ఎంతో ఆశీర్వదించాడు, ఎంతో గొప్పగా దీవించాడు యోసేపుని. అటువలే హేరోదు మరియా యోసేపులని, అలాగే యేసుక్రీస్తు వారిని తరుముతున్న సమయంలో కూడా దేవుడు వారికి తోడై ఉండి హేరోదు చేతిలో పడకుండా కాపాడుతున్నాడు. అలాగే అపవాది ఉచ్చులో చిక్కబడకుండా మనందరికీ కూడా దేవుడు తోడై ఉండి నడిపించువాడు. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్.